ऐसी सुबह न आए, आए न ऐसी शाम, ऐसी सुबह न आए, आए न ऐसी शाम। जिस दिन जुबां पे मेरी, जिस दिन जुबां पे मेरी आए न शिव का नाम, ऐसी सुबह न आए, आए न ऐसी शाम। जिस दिन जुबां पे मेरी आए न शिव का नाम, ऐसी सुबह न आए, आए न ऐसी शाम। मन मंदिर में वास है तेरा, तेरी छवि बसाई। प्यासी आत्मा बन के जोगन तेरी शरण में आई। मन मंदिर में वास है तेरा, तेरी छवि बसाई। प्यासी आत्मा बन के जोगन तेरी शरण में आई। तेरे ही चरणों में पाया मैंने ये विश्राम, ऐसी सुबह न आए, आए न ऐसी शाम। जिस दिन जुबां पे मेरी आए न शिव का नाम, ऐसी सुबह न आए, आए न ऐसी शाम। तेरी खोज में ना जाने कितने युग मेरे बीते। अंत में काम क्रोध मद हारे, हे भोले तुम जीते। तेरी खोज में ना जाने कितने युग मेरे बीते। अंत में काम क्रोध मद हारे, हे भोले तुम जीते। मुक्त किया तूने प्रभु मुझको, शत शत है प्रणाम। ऐसी सुबह न आए, आए न ऐसी शाम। जिस दिन जुबां पे मेरी आए न शिव का नाम, ऐसी सुबह न आए, आए न ऐसी शाम। सर्व कला संपन्न तुम ही हो, ऐ मेरे परमेश्वर। दर्शन दे के धन्य करो अब, ऐ त्रिनेत्र महेश्वर। सर्व कला संपन्न तुम ही हो, ऐ मेरे परमेश्वर। दर्शन दे के धन्य करो अब, ऐ त्रिनेत्र महेश्वर। भवसागर से तर जाऊंगा लेकर तेरा नाम, ऐसी सुबह न आए, आए न ऐसी शाम। जिस दिन जुबां पे मेरी आए न शिव का नाम, ऐसी सुबह न। ओम शांति।
గుడ్ మార్నింగ్. ఈ సాకార్ మురళి దీంట్లో ముఖ్యంగా బాబా సర్వీస్ చేసే విధానం చెప్తారు. మనం ఏం చేస్తే మన కళ్యాణం అవుతుంది, సర్వాత్మల కళ్యాణం అవుతుంది, సర్వీస్లో ఎట్లా బిజీగా ఉండాలి, దానికోసం పవిత్రత శక్తి కూడా ఇంత ఇంపార్టెంట్. బాబా మరి చెప్తారు వాణిలో, मीठे बच्चे अपना सच्चा सच्चा चार्ट रखो तो अवस्था अच्छी रहेगी. चार्ट रखने से कल्याण होता रहेगा. అంటే మన స్వయం సత్యమైన చార్ట్ పెట్టుకుంటేనే మన ఆంతరిక స్థితి బాగుంటుంది, మన మనసు ఆత్మది స్టేజ్ బాగుంటుంది. అందువల్ల చార్ట్ పెట్టుకోవాలి, మన కళ్యాణార్థ చార్ట్ పెట్టుకోవాలి. రోజు రాయాలి చార్ట్. ఎంత బాబా తలంపు చేసి ఎంత పాపం భస్మైంది, ఎంత మనం పుణ్యకార్యం చేస్తూ ఉన్నాం, అన్నీ చార్టులో రాస్తూ ఉండాలి. ఓం శాంతి. ప్రశ్న అడుగుతారు బాబా, కౌన్సీ స్మృతి పురానీ దునియా से सहज ही किनारा कर देती है. బాబా అడుగుతారు, ఏ ఒక స్మృతి ఈ పాత ప్రపంచం నుంచి సహజంగానే మనని దూరం చేస్తుంది, అంటే మరిపిస్తుంది. పాత ప్రపంచాన్ని మరిపించేదానికోసం ఏ ఒక్క స్మృతిలో ఉండాలి మనం. आंसर, अगर ये स्मृति रहे कि हम कल्प कल्प बाप से बेहद का वर्षा लेते हैं, अभी फिर से हमने शिव बाबा की गोद ली है वर्षा लेने के लिए. बाबा ने हमें अडॉप्ट किया है, हम सच्चे सच्चे ब्राह्मण बने. शिव बाबा हमें गीता का ज्ञान सुना रहे हैं. ये स्मृति పురాణీ దునియా से కినారా కర్ దేती है. అంటే మనకు ఇది స్మృతి ఉండాలి. ప్రతి కల్పం బేహద్ తండ్రి దగ్గర ఉండి మనం ఆస్తి తీసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చినారు, మన తన ఒడిలో తీసుకున్నారు, అంటే అడాప్ట్ చేసినారు ఆస్తి ఇచ్చేదానికోసం. బాబా మన దత్తు తీసుకున్నారు, మనం సత్యమైన బ్రాహ్మణ అయినం. శివ బాబా మనకు గీతా జ్ఞానం వినిపిస్తారు. ఈ స్మృతి ఉంటే పాత ప్రపంచాన్ని మనం సహజంగానే మర్చిపోం, దాని నుంచి దూరంగా ఉంటాం. ओम शांति. तुम बच्चे यहाँ बैठे हो शिव बाबा की याद में, तो तुम जानते हो वो हमको सुखधाम का मालिक फिर से बना रहे. बच्चों की बुद्धि में अंदर कितनी खुशी होनी चाहिए. यहाँ बैठे बच्चों को खजाना मिलता है ना. अनेक प्रकार के कॉलेजेस में, यूनिवर्सिटी में किसी की भी बुद्धि में ये बातें नहीं रहती है. तुम ही जानते हो कि बाबा हमको स्वर्ग का मालिक बना रहे हैं. ये खुशी रहनी चाहिए ना. అంటే బాబా చెప్తారు, ఇక్కడ మీరు కూర్చున్నారు శివ బాబా తలంపులో, మనసులో మీకు ఉంది మనం ఇప్పుడు సుఖధాంకు మాలిక్ అవుతాం. మళ్ళీ పోయేసి బిడ్డల బుద్ధిలో ఇది సదా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఇక్కడ వచ్చిందే దేనికోసం, మనకు ఆస్తి దొరుకుతుంది కదా, ఎన్ని ఖజానాలు దొరుకుతుంది బాబా దగ్గర ఉండి. వేరే వేరే స్కూల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో ఇట్లంతా బుద్ధిలో వాళ్ళకి ఉండదు. వాళ్ళకి అక్కడ ఏం ఖజానా దొరుకుతుంది, వాళ్ళు ఏం స్వర్గానికి మాలిక్ అవుతారేం. ఇక్కడ మనకు చాలా బాగా స్పష్టంగా అనుభవం అవుతుంది. బాబా వచ్చినారు మరి మనని స్వర్గానికి మాలిక్గా చేసేదానికి. ఈ సంతోషం సదా ఉండాలి మనకు. నెక్స్ట్ జన్మ తీసుకునే వెంటనే మనం స్వర్గానికి మాలిక్ అయిపోతాం. ఈ సమయంలో ఇట్లా విచారంతా మనం ఉండాలి, ఒక్క తండ్రి తలంపులో ఉండాలి. ఇదే విచారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఆ తండ్రి వచ్చినారు స్వర్గానికి మాలిక్గా చేశారు. ఇక్కడ ఈ నషలో మనం కూర్చోవాలి, మన బుద్ధిలో సదా నష ఉండాలి. ఇప్పుడు మనం సుఖధాంకు మాలిక్ అవుతాం. దానికే బాబా దగ్గర ఇప్పుడు చదువుతూ ఉన్నాం. సుఖం మరియు శాంతి
ఈ రెండు ఆస్తి మనం ప్రతి కల్పం కూడా తీసుకుంటాం. మనుషులేమో ఈ విషయాలంతా మనుషులకు తెలియదు. అయితే కల్పం ముందు కూడా మనకు బాబా వచ్చి ఇదంతా చెప్పినారు. మనుషులందరూ ఆ సమయంలో ఇట్లా అజ్ఞాన అంధకారంలో కుంభకర్ణ నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. మరి ఇప్పుడు అందరూ లేస్తారు. ఈ కుంభకర్ణ నిద్ర నుంచి లేచే టైం వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా వినాశం అయిపోతుంది. అంటే ఎవరందరూ తెలుసుకున్నారు వాళ్ళందరూ ఆస్తి తీసుకుంటారు. ఎవరందరూ ఇంకా తెలుసుకోలేదో పాపం నిద్రలోనే ఉన్నారు, అట్లనే వినాశం అయిపోతుంది ప్రపంచం కూడా. వాళ్ళు కూడా వినాశం అయిపోతారు. మళ్ళీ కూడా ఇట్లనే అవుతుంది. అంటే ప్రతి సంగం యుగాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. बच्चे समझते हैं हमको बाप ने एडॉप्ट किया है व हमने शिव बाबा की धर्म की गोद ली है, जो आदि सनातन देवी देवता धर्म की स्थापना कर रहे हैं. अभी हम ब्राह्मण हैं, हम सच्चे सच्चे गीता का पाठ सुन रहे हैं. हम बाबा से फिर से राजयोग और ज्ञान के बल से वर्षा लेते हैं. ऐसे ऐसे ख्यालात अंदर में आने चाहिए. అంటే ఇప్పుడు మరి మనం ధర్మాన్ని బిడ్డలైన శివ బాబా అంటే బాబా మన ఒడిలో తీసుకున్నారంటే దత్తు తీసుకున్నారు. దత్తు తీసుకుని ఏం చేస్తారు, మన ద్వారా శివ బాబా ఆది సనాతన దేవి దేవతా ధర్మ స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ్ ఆయన సత్యమైన బ్రాహ్మణ్, సత్యమైన గీత వినిపిస్తూ ఉన్నారు శివ బాబా వచ్చి. అదే గీత పాఠం ఇక్కడ జరుగుతూ ఉంది. మళ్ళా బాబా దగ్గర ఉండి మనం ఈ రాజయోగం మరి ఈ జ్ఞాన బలం ద్వారా ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. ఇదంతా విచారాలు లోపల జరుగుతూ ఉండాలి. సదా ఈ విచారాలు చేస్తూ ఉండాలి. తండ్రి వచ్చినారు, మనకు జ్ఞానం ఇచ్చినారు. లోపల ఈ సంతోషాన్ని మాట ఉండాలి. బాబా కూడా వచ్చి మనకు ఈ సంతోషాన్ని మాటలు చెప్తారు. బిడ్డలు మీరే విశ్వానికి మాలికగా ఉంటుంది అట్లా అని. సో తండ్రికి తెలుసు బిడ్డలందరూ కాంచితాల కూర్చొని నల్లగా భస్మీభూత్ మాడిపోయినారు. అందువల్ల అమర్లోకా నుంచి ఈ మృత్యులోకానికి తండ్రి వస్తారు. బాబా చెప్తారు, నా బిడ్డలందరూ ఇట్లా నల్లగా మాడిపోయినారు, అందుకోసం నేను అమర్లోకం వదిలేసి మృత్యులోకాల వచ్చినాను మీకోసం. మరి మనం చెప్తాం మన బాబా మళ్ళీ ఈ మృత్యులోకం నుంచి అమర్లోకానికి తీసుకుపోతారు. తండ్రి చెప్తారు, నేను మృత్యులోకంలోనే వస్తాను, అందరూ మృత్యులోకంలో ఉన్నారు, అందరి మృత్యును అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ అందరినీ అమర్లోకానికి తీసుకుపోతాను. శాస్త్రంలో ఇట్లా మాటలంతా ఏం వేరే వేరే మాటలు ఏదో రాసి పెట్టినారు. ఏం రాస్తారంటే శాస్త్రంలో భగవాన్ సర్వశక్తివాన్ కదా, వాళ్ళకు ఏం కావాలనో చేసేది సాధ్యం అని చెప్తారు. అయితే బాబా చెప్తారు, మీరు నన్ను పిలిచింది దేనికంటే హే పతిత్ పావన్ రండి అని చెప్పి పిలిచినారు. నేను వచ్చి అందరినీ పతిత్ నుంచి పావన్ చేస్తాను. అది ఒకటే డ్యూటీ నాకు. దుఃఖహర్త సుఖహర్త అని చెప్పినారు. నేను కూడా దుఃఖాన్ని దూరం చేసి సుఖం ఇస్తాను. దీంట్లో జాదు మాట ఏమీ లేదు. బాబా వచ్చి మన ముళ్ళు నుంచి పూలుగా తయారు చేస్తారు. అంటే ఈ జ్ఞాన బలం యోగ బలం నుంచి మనందరూ ముళ్ళు నుంచి పూలు అయిపోతూ ఉంటాం. तो तुम जानते हो हम ही सुखधाम के देवताएं थे, सतो प्रधान थे. हर एक को सतो प्रधान से तमो प्रधान में आना है. बच्चों को यहाँ बैठे समय तो और ही मज़ा आना चाहिए ना. यहाँ बैठने समय बच्चों को यहाँ बैठने समय तो और ही मज़ा आनी चाहिए, याद आना चाहिए. बाप को ही सारी दुनिया याद करती है. हे लिबरेटर गाइड, हे पतित पावन आओ. बुलाते तब है जब रावण राज्य में, सतयुग में थोड़ी बुलाएंगे. ये बातें बड़ी सहज समझने की है. ये किसने सुनाई?
बाप की महिमा करेंगे ना, बाप, टीचर, सदगुरु, ये तीनों की महिमा करेंगे। तीनों एक ही है यहाँ, ये तुम्हारी बुद्धि में है। ये बाप, టీచర్, సద్గురు బి అంటే శివబాబా చెప్తారు, మీరు సుఖధాంలో దేవతగా ఉంటారు. మీరే సుఖధాంలో ఉండేటప్పుడు దేవతలాగా సతోప్రధాన్గా ఉంటారు. ప్రతి ఒక్కరూ సతోప్రధాన్ నుంచి సతో రజు తమోలో రావాల్సిందే. బిడ్డలు ఇక్కడ కూర్చునే సమయంలో ఇదన్నీ అనుకుంటే చాలా మజా వస్తుంది. మజాగా ఉండాలి, బాబా తలంపుని చేస్తూ ఉండాలి. మరి తండ్రి వచ్చినారు అంటే మన సత్యుగానికి మాలిక్గా చేశాను. మొత్తం ప్రపంచం కూడా తండ్రి తలంపు చేస్తారు. హే లిబరేటర్, హే గైడ్, హే పతిత్ పావన్ రండి చెప్పి ప్రపంచ వాళ్ళు కూడా తలంపు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రావణ్ రాజ్యం కదా, రావణ్ రాజ్యంలో అందరూ పిలుస్తారు పరమాత్మని. ఎంత దుఃఖంగా ఉన్నారు. సత్యుగంలో ఎవరూ పిలిచలేదు. ఇదంతా విషయాలు మీకు సహజంగా అర్థమైందా లేదు? ఎంత ఈజీ అర్థం చేసుకునే మాటలు ఇదంతా. ఎవరు వినిపిస్తున్నారు మనకు? ఇదంతా తండ్రిదే మహిమ. ఇంత జ్ఞాన సాగర్ భగవాన్, వాళ్ళనే మనం మహిమ చేస్తాం. వాళ్ళే మనకు టీచర్, సద్గురు కూడా. వాళ్ళది కూడా ముగ్గురం ఒకటే, తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురిది మహిమ ఉంది. మన బుద్ధిలో ఇప్పుడు ఇదంతా విషయాలు ఉంది, మనకు బాగా అర్థమైంది. అదే పరంపిత పరమాత్మ మనకు తండ్రి కూడా అయినారు, టీచర్, సద్గురు కూడా అయినారు. శివబాబా పని ఏం? పతిత్ నుంచి పావన్ చేసేది శివబాబాది పని. పతిత్ అంటే అందరూ దుఃఖంగా ఉన్నారు. పతిత్ అంటే వికారి, వికర్మం చేసిన దానివల్ల అందరూ చాలా దుఃఖంగా ఉన్నారు. సతోప్రధాన్గా ఉండేటప్పుడు చాలా సుఖంగా ఉంటుంది. సతోప్రధాన్ అంటే పవిత్ర స్థితిలో అందరికీ సుఖం ఉంటుంది. తమో ప్రధాన్ అయిన తర్వాత దుఃఖాన్ని అనుభవం చేస్తూ ఉన్నారు. ఈ దేవతలు ఎంత మహిమ చేస్తారు. వాళ్ళది సతోగుణి స్వభావం ఉండింది. దేవతలందరిది సతోగుణి స్వభావం. ఇప్పుడు మనుషులు కలియుగంలో తమోగుణి స్వభావంతో ఉన్నారు. బాకీ మనుషులందరూ నంబర్ వార్ మంచి చెడ్డ గుణం ఉంటుంది. సత్యుగంలో ఇట్లా ఎప్పుడు చెప్పరు, వీళ్ళు చెడ్డగా ఉన్నారు, వీళ్ళ గుణం బాగాలేదు. ఒక్కరు కూడా అట్లా లేదు, చెడిపోయిన గుణం ఎవరికీ లేదు సత్యుగంలో. సత్యుగంలో అందరిలో సర్వగుణ సంపన్న, సంపూర్ణ, నిర్వికారి దేవతలు. ఈ మనుషుల్లోనే మంచి గుణం చెడ్డ గుణం రెండు కనిపిస్తూ ఉంది. సత్యుగంలో అట్లా లేదు. అక్కడ చెడ్డ గుణాన్ని లక్షణాలే లేనే లేదు సత్యుగం. అందరిలో దైవీ గుణాలు, దైవీ సంప్రదాయం వాళ్ళు సత్యుగంలో. అక్కడ అయితే చాలా షౌకారు ఉంటారు, సాధారణ ప్రజలు ఉంటారు. అయినా కూడా వాళ్ళకు డబ్బులేమో ఎక్కువనే ఉంటుంది. అయితే చెడ్డ గుణాలు మాత్రం అక్కడ లేనే లేదు. ఇక్కడే మంచిది చెడ్డదిని తేడా కనిపిస్తుంది. సత్యుగంలో అందరూ మంచివాళ్ళుగానే ఉంటారు, సర్వగుణ సంపన్నంగా ఉంటారు. బాకీ ధనంలో కొంచెం తేడా ఉంటుంది, కానీ గుణాలు అందరిలో బాగుంటుంది. అందరూ సుఖంగా ఉంటారు సత్యుగంలో. అక్కడ దుఃఖాన్ని మాటనే లేదు, ఏ ఒక్క మాటలో కూడా దుఃఖమే లేదు. దాని పేరే సుఖధామ్ని అర్థం. సుఖధాంలో సర్వసుఖం అందరికీ ఉంటుంది. तो बच्चों को बाप से पूरा वर्षा लेने का पुरुषार्थ करना. అంటే బాబా చెప్తారు, బిడ్డలు తండ్రి దగ్గర ఉండి పూర్తి ఆస్తి తీసుకునేదానికి పురుషార్థం చేయాలి. अपना चित्र और लक्ष्मी नारायण का चित्र भी रख सकते. कहेंगे कोई तो इन्हों को सिखलाने वाला होगा ना. అంటే మన చిత్రం ఒక సైడ్, లక్ష్మీనారాయణ చిత్రం ఒకటి పెట్టాలి. అప్పుడు మీరు నేర్పించే వాళ్ళు ఒకరు ఉంటారు కదా,
ఎవరు? భగవాన్ వాచాన్ని మన కోసం ఇక్కడ నేర్చుకునేది. మనం నేర్చుకునేది అంతా భగవాన్ వాచ. భగవాన్ వచ్చి చెప్తారు. భగవాన్ కూడా తన శరీరం లేదు, అయితే ఒక శరీరంలో ప్రవేశం అవుతారు. ఇక్కడ వచ్చి చెప్తారు. ఇక్కడ వచ్చి ఒక శరీరం ద్వారా మనకి ఇదన్నీ చెప్తారు. అప్పుడే కదా మనం లక్ష్మీనారాయణ అయ్యేదానికి అవుతుంది. అందుకే గాయన ఉంది భాగీరథ్. అట్లా ఏ శరీరంలో భగవాన్ అవతరణ అవుతారు వాళ్ళు భాగీరథుని అర్థం, భాగ్యశాలి రథం. ఆ రథంలో భగవాన్ విరాజమాన్ అవుతారు. ఎద్దులో రారు. ఎద్దు పైన ఎందుకు భగవాన్ అవతరణ అవుతారు అంటే శివ్ మరియు శంకర్ రెండు చేరి చూపించినారు. అందుకోసమే వాళ్ళు ఎద్దు ఇచ్చేశారు. శంకర్ ఎద్దు పైన వచ్చినట్టు చెప్తారు. వాస్తవంగా శివ బాబా ఎందుకు ఎద్దు పైన వస్తారు? శంకరు లేదు, శివుడు లేదు, ఎద్దు పైన వచ్చేది. సో తండ్రి ఏం చెప్తారు? మీకు ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు మన తండ్రి బిడ్డలు అయినామా లేదా? బిడ్డ అయిన తర్వాత చాలా సంతోషం ఉండాలి. తండ్రి కూడా మనకు చెప్తారు, మీరు అందరూ నా బిడ్డలు అట్లా అని. తుమ్ హమారే హో అని చెప్తారు తండ్రి. మనం కూడా చెప్తాం, బాబా మేము మీ బిడ్డ అయిపోయినాం, మీరు మా తండ్రి అట్లా అని. ఇదే సంబంధం వచ్చేసింది. మేము మీ బిడ్డ అని మనం చెప్తే బాబా మీరందరూ నా బిడ్డలు, నేను మీ తండ్రి అని చెప్తారు. తండ్రి बाप को पद पाने की खुशी नहीं, टीचर तो टीचर है, उनको पढ़ाना है, उनकी पढ़ाई है. बाप कहते हैं, बच्चे मैं सुख का सागर हूँ, अभी तुमको अतीन्द्र सुख बांसता है, जबकि हमने तुमको अडॉप्ट किया है. అంటే తండ్రి చెప్తారు, నాకేం పదవి అవసరం లేదు, పదవికి సంతోషం లేదు. తండ్రి ఏమో తండ్రి, భగవాన్ ఆ పెద్ద పొజిషన్ ఉంది కదా. అయితే టీచర్ అయినారు. టీచర్ అంటే నేర్పిస్తారు, చదివిస్తారు. తండ్రి చెప్తారు, బిడ్డలు నేను సుఖాన్ని సాగర్ అయినా, మీకు కూడా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. సో ఎప్పుడు తండ్రి మనని అడాప్ట్ చేస్తారు, అప్పుడు మనకు అతీంద్రియ సుఖ అనుభవం అవుతుంది. తండ్రి బిడ్డ అయిపోయినా ఇప్పుడు భగవాన్ బిడ్డలు. అడాప్షన్ కూడా ఎంత వెరైటీగా ఉంటుంది. లౌకికంలో కూడా దత్తు తీసుకుంటారా లేదా? కన్యను, ఒక కన్యను దత్తు తీసుకుంటే వాళ్ళ ఇద్దరు సంబంధం భార్య భర్త అని చెప్తారు. ఇక్కడ మరి తండ్రి మనని అడాప్ట్ చేస్తారు. వాళ్ళు మరి పతి పత్ని అనిపోతారు. మనం శివబాబాకు బిడ్డ అయిపోతాం. శివబాబా మనని అడాప్ట్ చేస్తారు. ఈ మొత్తం ప్రపంచంలో ఈ విషయం ఎవరికి తెలియదు. భగవాన్ ఎట్లా వచ్చి దత్తు తీసుకుంటారు. దత్తు తీసుకునే విషయం అక్కడ లౌకికంలో కన్యనే దత్తు తీసుకుంటే వికారంలో పోదారు. ఇప్పుడు ఒక రాజా ఉంటారనుకోండి, ఆ రాజా బిడ్డలు లేదంటే దత్తు తీసుకుంటారు. అప్పుడు సుఖం ఇచ్చేదానికోసం దత్తు తీసుకున్నారా లేదా? అయితే అది అల్పకాల సుఖం, ఆ జన్మలో మాత్రమే ఉంటుంది. సన్యాసులు కూడా దత్తు తీసుకుంటారు. మళ్ళీ ఆ ఫాలోవర్స్ చెప్తారు, వీళ్ళు మా గురువు అట్లా అని. సో ఇక్కడ మరి మనం బాబాని ఫాలో చేస్తాం. బాబా మన దత్తు తీసుకున్నారు. తండ్రి బిడ్డలనే అడాప్ట్ చేసినారు. ఇక్కడ తండ్రి అంటే శివబాబా, మన సత్యమైన తండ్రి. ఈ సమయంలో బ్రహ్మ ద్వారా మనందరినీ దత్తు తీసుకున్నారు. ఎందుకోసం? సుఖం ఇచ్చేదానికోసం. లౌకికంలో తండ్రి బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డకు సుఖమే ఇస్తారు తండ్రి అంటే. అయితే తర్వాత ఎప్పుడు పెళ్ళి చేయిస్తారు, అప్పటి నుంచి దుఃఖాన్ని ఆస్తి ఇస్తారు. గురువులు కూడా లౌకికంలో గురువులు కూడా దత్తు తీసుకుంటారంటే సన్యాసులుగా చేస్తారు. అదేనా కొంచెం పర్వాలేదు.
అయితే ఇక్కడ మరి ఈశ్వర్ వచ్చి మన అందరినీ దత్తు తీసుకున్నారు. ఈశ్వర్ దత్తు తీసుకున్నారంటే మనకి ఎంతో సంతోషం ఉండాలి. ఆత్మల్ని తన బిడ్డగా చేసుకున్నారు శివబాబా. వాస్తవంగా బిడ్డలే, అయితే ఇప్పుడు మన శరీరంలో ఉన్నాం, మనం మర్చిపోయినాం. తర్వాత లాస్ట్లో వచ్చి బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేస్తున్నారు. ఎట్లా అడాప్ట్ చేస్తున్నారు అర్థమైంది కదా మీకు. జ్ఞానం ఇచ్చి తన బిడ్డగా చేసుకున్నారు. సన్యాసులు అందరూ కూడా చెప్తారు, హే పతి పావన్ ఆవు అట్లా అని. వచ్చి మా అందరినీ కూడా అడాప్ట్ చేసి పావన్ చేయండి చెప్తారు. పరమాత్మ వచ్చి అడాప్ట్ చేస్తే పావన్ చేస్తారు. బాకీ పరస్పరంగా అందరూ సహోదరులు వాళ్ళు పరస్పరంగా అడాప్టేట్లు చేసుకుంటారు. శివబాబా తండ్రి వచ్చి మన అడాప్ట్ చేస్తారు. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని నా బిడ్డగా చేసుకున్నాను. బిడ్డలు కూడా చెప్తారు, బాబా మేము చాలా దుఃఖంగా ఉన్నాం అట్లా అని. అందుకోసం బాబా అడాప్ట్ చేసుకుని సుఖం ఇస్తారు. ఈ రావణ్ రాజ్యంలో దీనిదంతా అర్థమే తెలియదు ఎవరికి. రావణ్ రాజ్యం అంటే కూడా మనుషులకు తెలియదు, ఎంత దుఃఖంగా ఉన్నారు. అందుకోసం ఈ రావణది బొమ్మ చేసి ప్రతి సంవత్సరం కాలుస్తారు. ఇట్లా ఎవరైనా చాలా దుఃఖం ఇస్తే వాళ్ళ బొమ్మ చేసి కాలుస్తారా లేదా? మరి చెప్తారు, మనుషులు పరస్పరంగా దుఃఖం ఇస్తే వాళ్ళపైన కేసు వేస్తారు. ఇప్పుడు రావణ్ పైన ఎవరు కేసు వేసేది? ఎప్పటి నుంచి రావణ్ మన శత్రువు అయిపోయినాడు. ఈ రావణ్ శత్రువు అయిపోయినాడు, చాలా దుఃఖం ఇస్తూ ఉన్నాడు. ఫైనల్గా శత్రువు ఎప్పుడు చనిపోయేది? ఈ సమయంలోనే శివబాబా వచ్చి మనందరికీ జ్ఞానం ఇస్తే మనం దాన్ని జయించేస్తాం. ఈ శత్రువు ఎవరుని మనకు అర్థమైపోయి 5 వికారాలు. ఈ 5 వికార రూపీ రావణ్ని జయించేదానికోసమే బాబా మనందరిని దత్తు తీసుకుని ఈ జ్ఞానం రాజయోగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసిపోయింది, వినాశం కూడా అయిపోతుంది, ప్రపంచాన్ని వినాశం. దానికోసమే ఆటం బాంబ్స్ అంతం చేసి పెట్టినారు. ఈ జ్ఞాన యజ్ఞ నుంచి వినాశ జ్వాల వచ్చింది. మనందరం ఎంత పవిత్రం అయిపోతూ ఉంటామో అంతంత ఈ కలియుగాని వినాశం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మరి బాబా చెప్తారు, మీకు బాగా అర్థమైంది, రావణ్ని జయించాలి, అప్పుడే కొత్త సృష్టి రాజ్యం స్థాపన అవుతుంది. కొత్త సృష్టిలో రాజ్యం చేయాలంటే ఇప్పుడు ఈ రావణాన్ని జయించాలి. బాకీ మనుషులందరూ బొమ్మలాట ఆడుతూ ఉంటారు. రావణ్ బొమ్మ చేస్తారు, దాన్ని కాలుస్తారు, ఎంత డబ్బులు ఖర్చు చేస్తారు. ఆ రావణ్ బొమ్మను చేసే దాంట్లో వాళ్ళు ఇంత ఖర్చు చేస్తారు. బాకీ రావణ్ని ఎక్కడ జయించినారు మనుషులు? ఇప్పుడు శివబాబా వచ్చి మనకు అర్థం చెప్తారు. ఈ రావణ్ అంటే 5 వికారాలు. ఊరికే బొమ్మ చేసి కాలుస్తే మాత్రం వికారాలు వెళ్ళిపోతుందా? దానికి ఎంత ఖర్చు అవుతుంది? మనుషులు అనవసర ఖర్చులో ఆ బొమ్మలంతా చేసి పెద్ద పెద్దగా కాలుస్తారు. ఎంత రాత్రి పగలంత తేడా ఉంది. వాళ్ళు రావణ్ని జయించలేదు, ఊరికే బొమ్మని కాలుస్తారు ఖర్చు చేసి, డబ్బులు వేస్ట్ చేసి. మనం ఈ జ్ఞానం రాజయోగం ద్వారా రావణ్ని జయించేస్తాం. సో వాళ్ళు చేసానికి మనం చేసానికి రాత్రి పగలంత తేడా ఉందా లేదా? వాళ్ళు బొమ్మని కాల్చేసి అయినా కూడా దుఃఖంగా ఉన్నారు, ఎంత కష్టపడుతూ ఉన్నారు జీవనంలో. మనం బాబా శ్రీమత్ అనుసారంగా నడుచుకొని శ్రేష్టాచారి అయ్యేసి సత్యుగాని రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాం. వాళ్ళు రావణ్ బొమ్మను చేసిన తర్వాత ఏం ప్రాప్తి చేసుకున్నారు? ఏమి లేదు, ఇంకా ఎక్కువగా దుఃఖంలో తిరుగుతూ ఉన్నారు, అశాంతి అయిపోతూ ఉన్నారు. మనం రావణ్ని జయించేస్తాం, శ్రీమత్ ఆధారంలో శ్రేష్టాచారి అయిపోతాం, సత్యుగ రాజ్యాన్ని తీసుకుంటాం. తో శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ సత్యుగ స్థాపన చేసేవాళ్ళు భగవాన్
మన శ్రేష్ఠ దేవతగా చేస్తారు, విశ్వానికి మాలికగా చేస్తారు. సో శ్రీ శ్రీ శివ బాబా మన శ్రేష్టంగా చేస్తారు, స్త్రీగా చేస్తారు. స్త్రీ అంటే ఒక్క శివబాబా ఒక్కరికి మాత్రమే చెప్పేది సాధ్యం. అంటే శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఒకరే. తర్వాత దేవతలు శ్రేష్టంగా ఉంటారు. అందువల్ల ఒక్క స్త్రీ సరిపోతుంది, శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ సరిపోతుంది. శివబాబా మాత్రమే స్త్రీ. అంటే దేవతలు మరి పునర్జన్మలో వచ్చేస్తారు, శివబాబా పునర్జన్మలో రారు. సో వాస్తవంగా స్త్రీ అని టైటిల్ బికారీగో ఇచ్చేదానికి లేదు. బికారీ రాజాలు స్త్రీని టైటిల్ పెట్టుకునేదానికి లేదు. బికారీ మనుషులు ఎప్పుడు వికర్మం చేసేది స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఆ స్త్రీని టైటిల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాబా మనకు ఇదన్నీ విషయాలు నేర్పించి ఎంత విశాల బుద్ధిగా చేస్తారు. విశాల బుద్ధి అంటే ప్రతి విషయం అర్థం చేసుకోవాలి. పవిత్రంగా ఉండే వాళ్ళకి స్త్రీని టైటిల్ ఇచ్చేది, అపవిత్ర ఆత్మలకు స్త్రీని టైటిల్ ఉండకూడదు. స్త్రీ అంటే శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఒకరే, మన కూడా శ్రేష్టంగా చేస్తారు. సో ఇప్పుడు పరమాత్మ వచ్చి మనకు ఈ విషయాలంతా చదివిస్తున్నారు, చదివించి 2 కిరీటధారిగా చేస్తారు. మనం కూడా 2 కిరీటధారిగా ఉంటుంది సత్యుగంలో ఉండేటప్పుడు. తర్వాత ఇప్పుడు ఒక్క కిరీటం కూడా లేదు, ఎందుకంటే పూర్తిగా పతిత అయిపోయినారు మనుషులు. ఇక్కడ లైట్ కిరీటం కూడా లేదు, రాజ్య కిరీటం కూడా లేదు. ఎవరికి లైట్ కిరీటం ఇచ్చేది ఎవరు లేదు. అంటే ఈ చిత్రాలంతా ఎక్కడెక్కడ మనం తపస్య చేస్తూ ఉంటాము. ఆ తపస్య చిత్రంలో లైట్ది కిరీటం చూపిస్తారు. తపస్య ఆధారంలోనే పవిత్రత వస్తుంది. అంటే ఈ సమయంలో ఎవరు అట్లా లేదు, సంపూర్ణ పవిత్ర ఎవరు ఉన్నారు, ఎవరు లేదు. సో మనకు దేవతలుగా ఉండేటప్పుడు మాత్రమే ఆ పవిత్రత కిరీటం ఉండింది, రాజ్య కిరీటం ఉండింది. 2 కిరీటధారి అవుతాం మనం దేవతలుగా ఉండే సమయంలో. ఇప్పుడు మనం ఇదంతా విషయాలు తెలుసుకున్నాం. మనం బాబా ద్వారా 2 కిరీటధారి అవుతాం. విశ్వ మహారాజా మహారాణి అంటే అక్కడ పవిత్రత కిరీటం ఉంటుంది, రాజ్య కిరీటం కూడా ఉంటుంది. చాలా సంతోషంగా ఉండాలి. బాబా వచ్చి మనకు 2 కిరీటధారిగా చేస్తున్నారా లేదా? శివబాబా తలంపు కూడా కంపల్సరీగా చేస్తూనే ఉండాలి. అప్పుడే పతిత్ నుంచి పావనయ్యి స్వర్గానికి మాలిక అయిపోతామని. ఇది వాస్తవంగా ఏమీ కష్టమైన మాటనే లేదు. బాబా తలంపు చేసుకొని పవిత్రంగా ఉండేది ఏమైనా కష్టమా మీకు? ఏమీ కష్టం లేదు. ఇక్కడ మనం బాబా ముందు స్టూడెంట్ అయ్యి కూర్చొని అంటే మధుబన్లో తండ్రి టీచర్ సద్గురు మరి మన బిడ్డలు స్టూడెంట్స్ అంతే. అయితే బయట ప్రపంచంలో ఎంతమంది సంబంధులు ఉంటారు, మిత్ర సంబంధులు, వాళ్ళ దగ్గర అంతా పోదాం. స్టూడెంట్ లైఫ్ అనేది మర్చిపోతుంది. మిత్ర సంబంధుల దగ్గర పోతే మన పరమాత్మ స్టూడెంట్ అనేది మర్చిపోదాం. అయితే అప్పుడు కూడా మర్చిపోకూడదు, తలంపు చేస్తూ ఉండాలి. మన బాయి దృష్టితో చూసి ఇది చదువుతూ ఉండాలి. మరి మిత్ర సంబంధి తలంపు రాకూడదు. అయితే ఎప్పుడు ఇంటికి పోదారు అప్పుడు వాళ్ళనే చూసి వాళ్ళ తలంపే వాళ్ళ దగ్గరే సంబంధం ఉంటుంది. మాయ కూడా ఫోర్స్గా వచ్చేస్తుంది. హాస్టల్లో ఉండే వరకు ఎట్లా బిడ్డలు బాగా చదువుతారు, బయట పోతే సంఘదోషం వచ్చేస్తుందా లేదా? ఇది కూడా మధుబన్ మన కోసం ఒక హాస్టల్ లాగా. అక్కడ తల్లి తండ్రి ఉన్నారు, మనం కూడా ఉంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ లౌకిక సంబంధులు వచ్చేస్తే సంఘదోషం కూడా వచ్చేసి చెడిపోతారు. సో బిడ్డలు బయట పోయి సంఘదోషంలా చెడిపోతారు.
అంటే మధుబన్లో ఉండేంతవరకు మనకు స్టూడెంట్ లైఫ్ నష ఉంటుంది. బయట వచ్చేసి సంఘదోషంలో వస్తే స్టూడెంట్ లైఫ్ నష అని వెళ్ళిపోతుంది. అంటే చదివించే టీచర్స్ ఉంటారు. అంటే బ్రాహ్మణి అంటే టీచర్స్ కూడా ఇప్పుడు సెంటర్స్లో ఉంటాం కదా, पढ़ाने वाली ब्राह्मणियों को भी वहाँ बाहर में इतना नशा नहीं रहता है जितना यहाँ रहता है. అంటే మధుబన్ మన హెడ్ ఆఫీస్, అక్కడ మనకు పోతే మనకు నష ఉంటుంది బాగా. అయితే బయట వచ్చేస్తే నషనే లేదు, నష అంతా వెళ్ళిపోతుంది. సో స్టూడెంట్స్ టీచర్స్ ముందు కూర్చుంటారు. అయితే మధుబన్లో ఏమీ అంత ఎక్కువ పని ఉండదు. సో మధుబన్లో ఉండేటప్పుడు ఎంత బాగుంటుంది స్థితి. తండ్రి టీచర్ సద్గురు. మరి మనం కూడా ఆ నషాలో ఉంటాం స్టూడెంట్. అట్లా అని బయట వచ్చేస్తే ఆ నష వెళ్ళిపోతుంది, పనిలో బిజీ అయిపోతారు. రాత్రి పగలంత తేడా వచ్చేస్తుంది. మధుబన్లో ఉండేదానికి అందరూ వాళ్ళ ఊర్లో ఉండేదానికి తేడా ఉంటుందా లేదా? कोई तो सारा दिन में शिव बाबा को याद भी नहीं करते. వాళ్ళ ఊర్లో పోయిన తర్వాత చాలామంది శివ్ బాబా తలంపే చేయరు. శివ్ బాబాకి మదద్గార్ नहीं बनते. శివ్ బాబాకు మరి సహయోగం కూడా ఇయ్యరు. అంటే ఆ పవిత్ర స్థితిలో ఉండి సహయోగం ఇవ్వాలి కదా, మర్చిపోయి మిత్ర సంబంధులు వెంటనే ఊదిపోతూ ఉంటుంది. शिव बाबा के बच्चे बनते हो तो सर्विस करो. अगर सर्विस नहीं करते हैं तो गोया कपूत बच्चे हैं. బాబా చెప్తారు, మీరు నా బిడ్డ అయిన తర్వాత సర్వీస్ చేయండి. సర్వీస్ చేయాలంటే లేదంటే వాళ్ళు మంచి బిడ్డలు ఎట్లా అవుతారు? లేదు. बाबा तो समझते हैं ना, इनका फ़र्ज़ है कहना मुझे याद करो, फॉलो करो तो बहुत बहुत कल्याण होगा. भिखारी संबंधी तो भ्रष्टाचारी है, उनको छोड़ते जाओ, उनके संग नहीं रखो. బాబా చెప్తారు, నా డ్యూటీ మీకు చెప్పేది. ఏం డ్యూటీ? బాబా చెప్తారు, నా తలంపు చేయండి అని చెప్పేది నా డ్యూటీ చెప్తాను. మరి ఫాలో ఫాదర్ కూడా చేయండి, అప్పుడు మీ కళ్యాణం అయిపోతుంది. భికారీ సంబంధులు అందరూ భ్రష్టాచారులు, వాళ్ళని వదలాలి, వాళ్ళ సంఘలో పోకూడదు. అర్థమైందా? ఎక్కువగా వికారి మనుషులు సంఘలో మనం పోకూడదు. बाप तो समझाते हैं परंतु किसकी तकदीर में तो होना. బాబా చెప్తారు, తండ్రి ఏమో ప్రతి ఒక్క విషయం మనకు నేర్పిస్తారు. అయితే అదృష్టం కూడా కావాలి కదా, బాబా చెప్పే మాటలు విని ధారణ చేసుకునేందుకు అదృష్టం ఉండాలి. బాబా చెప్పేట్టుగా మనం చేశాను. बाबा कहे चार्ट रखना है, इसमें भी बहुत कल्याण है. कोई घंटा भी मुश्किल याद करते हैं. అంటే బాబా ఏమో చెప్తారు, చార్ట్ పెట్టుకోండి, దాంట్లో మీకు చాలా కళ్యాణం ఉంటుంది ఎట్లా అని. అయితే కొందరు ఉన్నారు, ఒక గంట సేపు కూడా తలంపు చేసేది కష్టం. 8 घंटा तो अंत में पहुँचाएंगे. లాస్ట్లో పురుషార్థం చేసుకుని ఉంటే లాస్ట్లో 8 గంటల సేపు తలంపు చేస్తామని. ఇప్పుడు 1 గంట సేపు కూడా తలంపు చేయరే. कर्मयोगी तो होना, कोई को उमंग उत्साह कभी कभी आता है तो चार्ट रखते हैं, ये अच्छा है. కొందరి మరి ఉమంగ ఉత్సాహం వచ్చినప్పుడు మాత్రమే చార్ట్ పెట్టుకుంటారు. అదేదో మంచిదే కదా, చార్ట్ పెట్టుకోండి. జిतना बाप को याद करेंगे फ़ायदा ही है ना. ఎంతెంత బాబా తలంపు చేస్తామో అంత లాభం ఉంటుంది. गाया हुआ है, अंतकाल जो हरि को सिमरे वलवल का अर्थ क्या होता है? क्या है? जो अच्छी रीति याद नहीं करते हैं तो जन्म जन्मांतर का बोझा जो होते हैं वो वलवल बार बार जन्म दे करके साक्षात्कार कराए
फिर సజా भी देखते బాబా చెప్తారు. లాస్ట్ సమయంలో ఎవరు హరి తలంపు చేస్తారు వాళ్ళు ఇట్లా దేవత అయిపోతారు. అయితే మరి పునర్జన్మం తీసుకుంటూ వస్తూ ఉంటారు. వల్ల అంటే గడి గడి జన్మం తీసుకుని. ఇప్పుడు ఎవరు బాబా తలంపు సరిగ్గా చేయరు వాళ్ళు మరి జన్మాంతరాన్ని బరువు తలపైన ఉంటుంది. వాళ్ళు మరి జల్దీ గడి గడి జన్మం తీసుకునేస్తారు. సాక్షాత్కారం కూడా చేయించి వాళ్ళకు పనిష్మెంట్ దొరుకుతుంది. తో ఇట్లా కాశీకి అలవాటు, కాశీలో పోయి బలి ఇస్తారు. ఆ టైంలో ఎంత నొప్పి ఉంటుంది. ఒక ఏటులో సాక్షాత్కారం కూడా అవుతుంది, పాపాన్ని సాక్షాత్కారం అవుతుంది. ఎంత పాపం చేసినారో అదంతా కనిపిస్తుంది, వాళ్ళకు అనుభవం అవుతుంది. మనం ఎంత పాపం చేసినాం, పనిష్మెంట్ తీసుకుంటున్నాం అట్లా అని. అంటే చాలా కష్టపడాలి, చాలా ఎక్కువగా దెబ్బ తింటారు. తప్పు చేస్తూ ఉంటే పాపాన్ని బరువు తలపైన ఉంటే బాబా చెప్తారు బోత్ మోచరా కానే పడేగా. కానీ వాళ్ళే బాబా తలంపి చేయలేదు, సర్వీసే చేయలేదంటే చాలా చాలా పెద్ద పెద్ద పనిష్మెంట్ దెబ్బలు తగులుతానే ఉంటుంది వాళ్ళకి. बाबा की सर्विस में जो विघ्न डालते हैं वो सजा उनके लायक है. తండ్రి సర్వీస్లో ఎవరు విఘ్న వేస్తూ ఉంటారు వాళ్ళు పనిష్మెంట్ లాయక్ అవుతారు. ఇప్పుడు వాళ్ళకు పనిష్మెంట్ దొరుకుతానే ఉంటుంది బాబా సర్వీస్లో విఘ్న వేసే వాళ్ళకు. बाबा की सर्विस में बाधा डालते हैं जिसका राइट हैंड धर्मराज है. बाप कहते हैं अपने साथ प्रतिज्ञा करो क्योंकि बाप की याद से ही तुम पावन बनेंगे, नहीं तो नहीं. అంటే బాబా చెప్తారు తండ్రి సర్వీస్లో ఎవరెవరు విఘ్న వేస్తారు, అడ్డం వస్తారు, వాళ్ళ కోసం బాబా రైట్ హ్యాండ్ ధర్మరాజా కూర్చున్నాడు, పనిష్మెంట్ ఇస్తానే ఉంటాడు. అందుకోసం బాబా చెప్తారు మీరు ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి, బాబా తలంపులో ఉండి పావన అవుతాం అట్లా అని. లేదంటే లేదు, బాబా ప్రతిజ్ఞ చేసి శివబాబా తలంపులో ఉంటేనే మనం పావన అవుతాం. तो बाप प्रतिज्ञा कराते हैं करो व न करो तुम्हारी मर्जी. తండ్రి ప్రతిజ్ఞ చేయిస్తున్నారు, మీరు ప్రతిజ్ఞ చేస్తారో లేదో, బాబా తలంపు చేస్తారో లేదో అది మీ ఇష్టం. మరి తర్వాత చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. జో కరేగా సో పాయిగా. ఎవరెవరు బాబా చెప్పినట్టుగా చేస్తారో వాళ్ళకే ప్రాప్తి ఉంటుంది. బోత్ హై జో ప్రతిజ్ఞ కర్తే హై फिर भी बुरे कर्म करते रहते हैं. చాలామంది ఉన్నారు ప్రతిజ్ఞను చేస్తారు, నేను పావన్గా ఉంటాను, చెడ్డ పని చేయను అట్లా అని. మళ్ళీ పోయి చెడ్డ పని చేసేస్తారు. భక్తి మార్గ మీ గాతే रहते हैं मेरा तो एक दूसरा ना कोई. అయితే భక్తి మార్గంలో మాత్రం ఇట్లా పాట పాడినారు, నా కోసం ఒక్కరే భగవాన్, వేరే ఎవరు లేదు అట్లా అని. परंतु वो बात अभी बुद्धि में आती है कि ఆత్మ క్యూ ఐసా గాతి ఆయి హే. అంటే ఇప్పుడు బాబాకు అర్థమైంది, బ్రహ్మ బాబాకు కూడా అర్థమైంది ఏమి ఎందుకోసం మన భక్తి మార్గంలో ఇట్లా పాట పాడుతూ ఉంటే నాకు ఒక్కరే వేరే ఎవరు లేదు అట్లా అని. భక్తి మార్గంలో పాడినాం కానీ ఇప్పుడు అర్థమైంది ఒక్క తండ్రి తలంపులో ఉంటేనే పాపం భస్మం అవుతుంది అట్లా అని చెప్పేసి మనకు అర్థమైంది. అప్పుడు గిరిధర్ గోపాల్ ఒక్కరే మనకు అట్లా అని భక్తిలో పాట పాడుతూ ఉంటాం. सारा दिन गाते रहते थे मेरा तो एक गिरधर गोपाल दूसरा न कोई. ये तो संगम पर बाप आए हैं, बाप अपने घर ले जाए, कृष्णपुरी में जाने के लिए तुम पढ़ाई पढ़ते हो. అంటే భక్తి మార్గంలో చెప్తూ ఉంటుంది నా కోసం ఒక్క గిరిధర్ గోపాల్ తప్ప ఎవరు లేదు అట్లా అని. ఇప్పుడు మనకు అర్థమైంది బాబా సంగం యుగంలో వచ్చి మన ఇంటికి తీసుకుపోయే దానికోసం పవిత్రం చేస్తారు, తన తలంపు ఇస్తారు. ఒక్క శివబాబా తలంపులో మాత్రమే ఉంటే మనం పనిష్మెంట్ లేకుండా ఇంటికి పోదాం. దీని అర్థం తెలియకుండా భక్తి మార్గంలో ఊరికి పాట పాడుతూ ఉంటాం. అంటే కృష్ణపూరిలో తీసుకుపోయేదానికి బాబా
ఇప్పుడు చదివిస్తూ ఉన్నారు. సో प्रिंस कॉलेज होते हैं ना, जहाँ प्रिंस प्रिंसेस पढ़ते हैं, वो है ही हद की बात. कभी बीमार पड़ते हैं, कभी मर भी जाते हैं. ये तो है ही प्रिंस प्रिंसेस बनने की गॉडली యూనివర్సిటీ, గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. లౌకికంలో కూడా రాజ్కుమారీల కోసం చదివేదానికి సపరేట్ కాలేజ్ ఉంటుంది. అయితే అది హద్దు మాట. అక్కడ చదువుతూ కూడా శరీరం వదిలేస్తారు, లేదు ఆరోగ్యం బాగలేకుండా పోవచ్చు. అయితే ఇది బాబా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఓపెన్ చేసినారు. ఇదే వాస్తవంగా చూస్తే రాజ్కుమారి అయ్యే దానికోసం కాలేజ్. ఈ కాలేజీలో మాత్రమే రాజ్కుమారి అయ్యేదానికి కరెక్ట్గా చదువు నేర్పిస్తారు శివబాబా. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ చదివేది ఏమంటే రాజయోగం. ఈ రాజయోగం ద్వారానే మనం రాజ్కుమారి కానీ రాజ్కుమార్ కానీ అవుతాం. దీంట్లో మనం నర్ నుంచి నారాయణ, నారి నుంచి లక్ష్మి అవుతాం. తుమ్ బాప్ సే వర్షాలే సత్యుగా ప్రిన్సెస్ బనేంగే. ఈ రాజయోగా నేర్చుకుని ఈ కాలేజీలో మనం నర్ నుంచి నారాయణ అవుతాం. తండ్రి దగ్గర ఉండి పూర్తి ఆస్తి తీసుకొని అక్కడ సత్యుగంలో రాజ్కుమారి అయిపోతాం. బాప్ కితని మజే సే బాతే బయట సునాతే. ఎంత సంతోషంగా మజాలో బాబా కూర్చొని మనకు ఇదంతా మాటలు వినిపిస్తూ ఉన్నారు. మనం కూడా ఎంతో సంతోషంగా విని ఇదాన్ని ధారణ చేసుకోవాలి. యాద్ రహనా చయన. మనకు ఇదంతా స్మృతిలో ఉండాలి కదా బాబా చెప్పేది అని. कोई तो यहाँ से बाहर निकले तो वहाँ हो जाते. बाप को याद भी नंबरवार करते. जो जास्ती याद करते होंगे वो औरों को भी याद कराते होंगे. बुद्धि में यही रहना चाहिए कि कैसे भूतों का कल्याण करे. అంటే చాలామంది ఉన్నారు బయట పోయిన వెంటనే అంతే అన్నీ మర్చిపోతారు. బాబా తలంపు కూడా అందరూ నంబర్వార్ చేస్తారు. ఎవరు ఎక్కువగా బాబా తలంపు చేస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి కూడా తలంపు ఇప్పిస్తారు, అంటే నేర్పిస్తారు ఇట్లా భగవాన్ తలంపు చేసేది ఎట్లా అని. బుద్ధిలో ఇదన్నీ విషయాలు ఉండాలి. ఎట్లా నేను వేరే వాళ్ళ కళ్యాణం చేసేది విచారం చేస్తూ ఉండాలి. బాహర్ వాలి ప్రజామి దాస్ దాసి, యహా వాలి ఫిర్ రాజావు మీ దాస్ దాసి. బాబా చెప్తారు ఎవరు బాగా సర్వీస్ చేస్తారు వాళ్ళు రాజ్కుమారి అయిపోతారు. సపోజ్ ఇంట్లో ఉండి ఫ్యామిలీలో ఉండి చేస్తారనుకోండి, సరిగ్గా ఏమి బాబా తలంపు చేయలేదంటే ప్రజలకు దాసి అయిపోతారు. షౌకార్ ప్రజల దగ్గర దాసి అయిపోతారు. మరి సరెండర్ అయిన తర్వాత సరిగ్గా బాబా తలంపు చేయలేదు, ఏదో తప్పు చేస్తూ ఉన్నారంటే రాజాల దగ్గర దాసి అయిపోతారు. ఆగే చల్కర్ సబ్ సాక్షాత్కారం హోంగా. ఇంకా కొంచెం ముందు పోతే అందరికీ సాక్షాత్కారం అవుతుంది, ఏమేమి ఎవరెవరు అవుతారు అట్లా అని. तुम भी फील करेंगे बरोबर हमने पूरा पुरुषार्थ नहीं किया, बहुत चमत्कार देखेंगे. లాస్ట్లో వాళ్ళకే అర్థమవుతుంది ఎవరు ఎంత పురుషార్థం చేస్తున్నారు. కొందరు సరిగ్గానే చేయరు, వాళ్ళకి కూడా అనుభవం అవుతుంది సరిగ్గా చేయలేదే అట్లా అని. ఎవరు బాగా చేస్తున్నారు వాళ్ళకి కూడా అర్థమవుతుంది. చాలా వండర్స్ చూస్తారు. లాస్ట్లో అన్ని వండర్స్ జరుగుతూ ఉంటుంది. జో అచ్చి రీతి పడేంగి ఓ నవాబ్ బనేంగి. ఎవరు బాగా చదువుతారు వాళ్ళు పోయి రాజా అవుతారు. बाप कितना कहते रहते हैं सेंटर्स को प्रदर्शनी देता हूँ तो बच्चों को सिखा करके होशियार बनाने. అంటే బాబా సెంటర్స్ అందరికీ ఎగ్జిబిషన్ సెట్ ఇచ్చినారు. బిడ్డలు అదంతా నేర్చుకుని హోషియారు కావాలి అట్లా అని. తబీతో బాబా సమझेंगे बीके
सर्विस करना जानते हैं। सर्विस करेंगे तो ऊंच पद पाएंगे. బాబా కూడా అప్పుడే తెలుస్తుంది మనం బాగా సర్వీస్ చేస్తామా లేదా అని తెలుస్తుంది బాబా. బాగా సర్వీస్ చేస్తే మంచి పెద్ద పదవి ఉంటుంది మీకు. ఎవరైనా సరే ఇంట్లో ఉండేవాళ్ళు కూడా సర్వీస్ చేస్తే చాలా పెద్ద పదవి ఉంటుంది. సెంటర్స్లో ఉండేవాళ్ళు కూడా బాగా సర్వీస్ చేయాలి. इसलिए बाबा ప్రదర్శని పర్ జోర్ దేతే. అందుకే బాబా కూడా ఎగ్జిబిషన్ చేసేదానికి బాగా చిత్రాలను కుర్చీ చెప్పేదానికి మనకు ఫోర్స్ ఇస్తారు. మంచి పదవి తీసుకోవాలన్నా లేదా. चित्र बनाना तो बहुत कॉमन चीज़ है. हिम्मत करके प्रदर्शनी के चित्र बनाने में मदद भी करनी चाहिए तो समझाने में बच्चों को सहज होता है. అంటే చాలా ధైర్యంగా ఈ ప్రదర్శని చిత్రాలంతా చేసి సహయోగం ఇవ్వాలి. అందరికి చెప్పేదానికి బిడ్డలకు కూడా నేర్పించాలి. బాగా వేరే వాళ్ళకు కూడా నేర్పించాలి. బాబా సమझते हैं టీచర్స్ మెసెంజర్ టండి హై. బాబాకి అర్థమైపోతుంది. కొందరు టీచర్స్ ఉన్నారు చాలా కూల్గా ఉన్నారు, ఏమీ చేసలేదు, గబగబాన సర్వీస్ చేసి అందరికి చెప్పి ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేయొచ్చు. కొందరు టీచర్స్ చాలా డల్గా ఉన్నారు. कोई भ्रमणिया मैसेंजर बनती है तो देहाभिमान में आ जाती है. కొందరు మరి టీచర్స్ ఉన్నారు అందరికీ సందేశం ఇస్తారు కానీ దేహాభిమానంలో వచ్చేస్తారు. अपने को मियाँ मिट्टू समझती है. हम बहुत अच्छे चलते हैं. दूसरे से पूछो तो 10 बातें सुनाएंगे. माया बड़ी चक्कर में डालती है. ఆ టీచర్ అనుకుంటుంది నేను చాలా మంచిది, నేను ఎంత బాగా సర్వీస్ చేస్తాను. సెల్ఫ్ బోస్టింగ్, సెల్ఫ్ డబ్బా అయిపోతుంది. అదే వేరే వాళ్ళని అడిగితే చెప్తారు, ఆమె పైన 10 మాటలు వినిపిస్తారు. ఆమె ఇది చేస్తుంది, అది చేస్తుంది. తనకే తెలిసలేదు, ఏమో మంచిది బాగా నడుచుకుంటుంది కానీ ఎంత మరి ఏమేమి జరుగుతూ ఉంటుంది. మాయా కూడా తన చక్రంలో తీసుకొచ్చేస్తుంది. बच्चों को तो सर्विस और सर्विस में ही रहना है. बाप रहम दिल दुख करता सुख करता तो बच्चों को भी ऐसा बनना है. బిడ్డలు సర్వీస్ చేస్తూ ఉండాలి. తండ్రి ఎట్లా దయాసాగర్ దుఃఖహర్త సుఖహర్త, బిడ్డలు కూడా అట్లా ఉండాలి. సిర్ఫ్ బాప్ కా పరిచయ దేనా హై. అందరికీ శివబాబా పరిచయం ఇవ్వాలన్నా లేదా. బాప్ कहते हैं मामिकम याद करो तो నరకవాసి సే స్వర్గవాసి బన్ జాయ్. కితనా సహజ్ హై. తండ్రి చెప్తారు నా ఒక్కడిదే తలంపు చేయండి, నరకవాసి నుంచి స్వర్గవాసి అయిపోతారు. ఎంత ఈజీ మాట ఇదంతా. బాప్ कहते हैं मुझे याद करो तो पतित से पावन बन तुम शांतिधाम सुखधाम में जाएं. निश्चय हो तो फिर एकदम लिखवा लेनी चाहिए. लिखते भी है बरोबर. ब्रह्मा कुमारियाँ शिव बाबा से वर्षा लेते हैं तो समझेंगे ऐसे बाप का तो ज़रूर बनना चाहिए, शरण पड़ना चाहिए. तुम बाप की शरण पड़े हो ना, अर्थात गोद में आए हो. అంటే బాబా తలంపు చేయించేదాన్ని చెప్పాలి. బాబా చెప్తారు నా తలంపు చేయండి, పతిత నుంచి పావన్ అయిపోయి శాంతిధాం సుఖధాం పోదారు. నిశ్చయం కూడా కావాలి. కొందరికి నిశ్చయం అయ్యి రాస్తారు కూడా. బరోబర్ ఈ కుమారులందరూ శివబాబా తలంపులో ఉండి ఆస్తి తీసుకుంటారు. అట్లా వాళ్ళకు కూడా అనిపిస్తుంది నేను కూడా బాబా బిడ్డ ఇట్లా అయిపోతుంది, బాబా దగ్గర వచ్చేసినామంటే బాబా నా అంటే అడాప్షన్ స్వీకారం చేస్తే ఇట్లా పెద్ద పదవి తీసుకోవచ్చు. అట్లా అని మనందరం ఇప్పుడు తండ్రి శరణ్లో వచ్చేసామంటే బాబా ఒడిలో వచ్చేసినామా లేదా. అట్లా బయట వాళ్ళు కూడా అనుకుంటారు నేను కూడా ఇట్లా బాబా ఒడిలో వస్తే బాగుంటుంది ఎట్లా అని. రావాలి కదా నిశ్చయమైన తర్వాత. అంటే రోజు క్లాసుకి అయినా వస్తూ ఉంటే కూడా ఆస్తి తీసుకోవచ్చు. అచ్చా మీఠే మీఠే సిక్కలదే బచ్చోం ప్రతి
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। धारणा कोसरों मुख्य सार। बाप समान रहम दिल दुखहर्ता सुखहर्ता बनना है। తండ్రి సమానం दयास्वरूप दुखहर्ता सुखहर्ता कावल। संग दोष से अपनी बहुत बहुत संभाल करनी। एक बाप को ही फॉलो करना है। సంఘ దోషం నుంచి మనం చాలా సేఫ్టీగా ఉండాలి। ఒక తండ్రిని మాత్రమే ఫాలో చేయాలి। బోతోంకి కళ్యాణ్కి సర్వీస్ करनी। చాలామంది కళ్యాణార్థంగా మనం సర్వీస్ చేయాలి। कभी अहंकार में आकर मियाँ मिट्टू नहीं बनना है। ఎప్పుడు అహంకారంలో వచ్చి సెల్ఫ్ డబ్బా కాకూడదు। మనమే మన బాగున్నాం చెప్పేసి మెచ్చుకుంటారు తానే అట్లా ఉండకూడదు। अच्छा वरदान। संकल्प के इशारों से सारी कारोबार चलाने वाले सदा लाइट के ताजदारी भाव। అంటే సంకల్పాన్ని ఇషారా ద్వారా మొత్తం పని నడిపించేవాళ్ళు, మొత్తం పనిని నడిపించేవాళ్ళు సదా లైట్ ताजदार क्रीटदारी भाव। जो बच्चे सदा लाइट रहते हैं उनका संकल्प व समय कभी व्यर्थ नहीं जाता है। బాబా చెప్తారు ఎవరు సదా లైట్గా ఉంటారు వాళ్ళ సంకల్పం వాళ్ళ సమయం వ్యర్థం కాదు। वही संकल्प उठता है जो होने वाला है। जैसे बोलने से बात को स्पष्ट करते वैसे ही संकल्प से सारी कारोबार चलती है। అంటే వాళ్ళు సంకల్పం అనవసర సంకల్పం రాదు। ఏం జరగపోయేది ఉంటుందో ఆ సంకల్పం మాత్రమే వాళ్ళకు వస్తూ ఉంటుంది। లైట్గా ఉండేవాళ్ళు ఏ విధంగా మాట ద్వారా వేరే వాళ్ళకు స్పష్టంగా చెప్పి సేవ చేయిస్తాము అట్లా సంకల్పం ద్వారానే మొత్తం కార్యం చేయించవచ్చు। जब ऐसी विधि अपनाओ तभी ये साकार वतन सूक्ष्म वतन बने। ఈ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటే మనం ఈ సాకార్ వతన్ కూడా సూక్ష్మ వతన్ అయిపోతుంది। అంటే మన సంకల్పం ద్వారానే అన్ని కార్యం చేయించవచ్చు। इसके लिए साइलेंस की शक्ति जमा करो और लाइट की ताजदारी बनो। దీనికోసం సైలెన్స్ శక్తిని జమ చేయాలి। మరి లైట్ క్రీటదారి కావాలి అంటే పవిత్రత కంపల్సరీ చాలా పవిత్రంగానే ఉండాలి। మరి సైలెన్స్ పవర్ కూడా జమ కావాలి అప్పుడే ఇట్లా చేసే సాధ్యమన। स्लोगन। इस दुखधाम से किनारा कर लो तो कभी दुख की लहर आ नहीं सकती है। బాబా చెప్తారు ఈ దుఃఖధాం నుంచి మనం వేరేగా అయిపోయినామంటే మన మనసు లోపల ఎప్పుడు దుఃఖాన్ని అలలే రాదు। అచ్చా ఓం శాంతి।